అయిపోతుంది. sarees, any saree 100 rupees, any gents item 2 items 100 rupees. రావాలి దీపిక టేబుల్ ఎక్కువైంది కదా. ఏం బాగున్నారా? పాస్టమ్ గారు నమస్తే. గర్ల్ చూడీదార్ అందుకే కదా హ్యారీ బాబు కొనిచ్చే అదేలే నానే డబ్బు డబ్బా అక్కడ పెట్టు ఏదో ఇచ్చేవే ఏం సేల్ అయ్యా? సగం మేమే కొనిస్తాం. దయచండి కొనాలి. ఇంకా 8 మిగిలాయా? అవి ఏం రేట్ తగ్గిసి తీసుకుంటాను. ఓ అమ్మా పాప ఇలా రండి పెడదండి. వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చి అనుకుంటున్నారు. అలాగే ప్యారిస్ కమిటీ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్ కి ఉమెన్స్ కాకుండా నిమిత్తం అనగా లోన్ పర్పస్ దీనికి చిట్టివల్ సంఘానికి హార్వెస్ట్ ఫెస్టివల్ అయితే ఈ యొక్క ధాన్యం చెట్టు ఆ సంఘానికి నేను ప్రజెంట్ చేశాను. లాస్ట్ ఇయర్ అయితే 2 జామ చెట్లు ఇస్తే అది చక్కని జామకాయలు వచ్చి మరి వాళ్ళు ఆ యొక్క అక్కడ ఏలం పాట పాడి వాళ్ళు ఆ యొక్క వచ్చిన అమౌంట్ని సంఘానికి ఇచ్చారు, దేవుడికి ఇచ్చారనమాట. మరి ఇప్పుడు ఆ నేల చాలా మంచిదన్నమాట. అందుకే ఇక్కడ పెంచిన మొక్కల్ని ఆ సంఘానికి ఈ ధాన్యం చెట్టు ఇస్తున్నానండి. నాకు కూడా వచ్చింది. అంతే
అదిగో ఇప్పుడు ఇచ్చాను ఇదిగో ఈ చెట్టు ఇవ్వడానికి కారణం ఏంటంటేనండి, ఇది చెట్టు పెంచి పెద్ద చేసి దాని ఫలాల్ని మనం ఎలాగైతే అనుభవిస్తున్నామో అలాగే ఆ సంఘం కూడా అభివృద్ధిలోకి రావాలని ఆ ఉద్దేశం మీద నేను ఈ యొక్క ధాన్యం చెట్టుని ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ చెట్టుని కాయడం అనేది చాలా కష్టం. మరి ఎంతోమంది రోడ్డు మీద పిల్లలు వచ్చి దాన్ని తెంపడం, ఇంకా తర్వాత ఈ యొక్క పక్షులేటి జంతువులేటి ఏదైనా సరే మరి ఏదొచ్చినా సరే అది దాన్ని సేఫ్గా దాన్ని చూసి కాపాడుకొని రావడమే మహాభాగ్యం అన్నమాట. కాబట్టి అది వాళ్ళే చేయగలరు, దాన్ని కంచి వేసి అవన్నీ కూడా కాపాడుకొని రాగలరని, మరి ఆ సంఘం కూడా అలాగే అభివృద్ధి పొందాలని మరి ఆ యొక్క ప్రార్థన పూర్వకంగా ఇస్తున్నటువంటి ఈ మొక్క అనమాట. మరి ఎందుకంటే వాళ్ళే చేయగలరండి ఇలాంటివన్నీ కూడాను. చూసారు కదా, ఎప్పుడైనా చెట్లు పెంచి ఇలాగా దేవుని ఆలయానికి అక్కడ ఇస్తూ ఉండండి. ఇది చిట్టివలస చర్చ్ అండి. ఇది చూసారు కదా, చక్కగా మరి 2 అంతస్తులు కిందని పైన వేశారు. పైన చర్చ్ అవుతుంది. మరి చూసారు వీళ్ళిద్దరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సున్నంలో 50 రూపాయలే. చాలా గట్టి చీపు, ఆరోగ్యానికి నాంది తగరపవలస. హైదరాబాద్ లో వీడియో పెట్టిరా అలాగే తింటారా? తినండి, పట్టుకెళ్ళండి ఇలా ఓకేనమ్మా.